యాషెస్ సిరీస్ ముగింపునకొస్తున్న కొద్దీ ఇంగ్లాండ్ ఆట తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ మెల్బోర్న్ టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించి కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా 3 టెస్టుల్లో ఓటమి పాలన తర్వాత ఇంగ్లాండ్పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. దాంతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించి ఎన్నో ఏళ్లుగా ఉన్న చెత్త రికార్డును తుడిపేసింది. సిరీస్లో ఆఖరిది అయిన సిడ్నీ టెస్టులో కూడా ఇంగ్లాండ్ అదే జోష్ కొనసాగించింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోగా రెండో రోజు జో రూట్ తన హవా కొనసాగించాడు. తొలి రోజు ఇంగ్లాండ్ 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. టాప్ 3 ప్లేయర్లు త్వరగా అవుట్ అయిన తర్వాత జో రూట్, హ్యారీ బ్రూక్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఈ ఇద్దరూ 4వ వికెట్ కు 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 84 పరుగులు చేసి బ్రూక్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా డకౌట్ అయ్యాడు. యాషెస్ లో ఆసీస్ గడ్డపై సెంచరీ కోసం తహతలాడిన జో రూట్ వరుసగా 2వ సెంచరీ నమోదు చేశాడు. సిడ్నీ టెస్ట్ లో సెంచరీతో పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. 242 బంతులు ఆడిన జో రూట్ 15 ఫోర్లతో 160 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ 27 పరుగులు చేయగా లోయర్ ఆర్డర్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. దాంతో ఇంగ్లాండ్ 384 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్స్ లో మైకెల్ నేసన్ 4 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, బోలాండ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు హెడ్, వెదర్లాండ్ తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు. వెదర్లాండ్ అవుట్ అయినా హెడ్ దూకుడు కొనసాగించాడు. లబూషేన్ తో కలిసి 105 పరుగులు జోడించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. హెడ్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు.